अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। ఈరోజు సిపి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ వెస్ట్ జోన్ గారి ఆదేశాల మేరకు నేను కుల్సుంపుర ఇన్స్పెక్టర్ శంకర్ గారు షానాద్గంజ్ ఎస్ఐ గారితో సహా ఈరోజు ఆపరేషన్ చబుత్రా పూరా ఎవరెవరైతే రోడ్డు మీద ఖాళీగా కూర్చున్నారో, ఎవరెవరైతే అన్నెసరీలీ రోడ్ల మీద తిరుగుతున్నారో వాళ్ళందరినీ 1 గంట తర్వాత 1 o'clock తర్వాత అందరినీ పికప్ చేయడం జరిగింది. 63 మందిని ఇప్పటి వరకు పికప్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ అడిగితే ఒకరు ఒరిస్సా, ఒకరు బీహార్, ఒకరు కొద్దిమంది జార్ఖండ్, కొద్దిమంది బీహార్, కొద్దిమంది బెంగళూరు, కొద్దిమంది ఒరిస్సా అని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ అడగడం జరిగింది. వాళ్ళందరూ హోటల్లో పనిచేస్తాను అని చెప్పారు. వాళ్ళందరూ హెల్త్లు ఖరాబ్ చేసుకొని రోడ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద ఏదైనా అన్నెసరీ ఏదైనా ఎవరైనా కార్యక్రమాలు జరిగితే వాళ్ళని అన్నెసరీ వాళ్ళు రోడ్ల మీద తిరగడం వల్ల వీళ్ళే బాధ్యత వహిస్తారు. కాబట్టి వాళ్ళందరికీ హెచ్చరించేది ఏంటంటే, రోడ్ల మీద అన్నెసరీ తిరిగి నీ ఆరోగ్యం ఖరాబ్ కావడమే కాకుండా, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా, నువ్వు 1 గంట లోపల 12 గంటల లోపలనే ఇంటికి వెళ్ళి నీ యొక్క కార్యక్రమాలు చూసుకొని మీరు ఇంట్లో ఉండాలని చెప్పేసుకొని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ వాళ్ళు అన్నెసరీ అనవసరంగా రోడ్ల మీద తిరగడం నీకు మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు అని చెప్పేసుకొని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి ఎవరైనా రోడ్ల మీద తిరిగితే వాళ్ళకి ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్స్కు, మా ఎస్ఐ, మా సబ్ ఇన్స్పెక్టర్స్కి, మా యొక్క కానిస్టేబుల్ ఆఫీసర్స్కి, హోంగార్డ్ ఆఫీసర్స్కి అందరికీ చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి ఎవరైనా సరే రోడ్డు మీద తిరిగితే వాళ్ళని 1 గంట తర్వాత 1 తర్వాత రోడ్డు మీద తిరిగే వాళ్ళని 1 గంట తర్వాత రోడ్డు మీద కూర్చునే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకురావడం, ఇది కంటిన్యూగా ప్రాసెస్గా జరిగిపోతుంది. ఇది ఈ రోజు నుంచి కూర్చోవద్దు అని అందరికీ గట్టిగా చెప్తా ఉన్నాం. వాళ్ళు తిరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని కూడా మరొకసారి గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. आज के दिन से ये जो आज हरकत करा, कल के रोज ऐसा मौका नहीं देंगे और पसीने की कमाई से हम आगे बढ़ेंगे। फजूल खर्चा होटलों में दोस्तों के साथ है कि हम नुकसान नहीं उठाएंगे, ये वायदा करता हूँ। और आगे से हम अपनी जिंदगी का सोचेंगे। कोई सुनो, इधर सुनो, आज से कोई मेरा एरिया में एक बार दिखे तो वो पूरा आपका नंबर लिया,
पूरा आपका वो फेस भी वो फोटो लेके भी जाओ वहाँ, एक एक आदमी को फोटो ले लो। और एक बार इधर दिखे तो आपको पूरा उठा के लेके आते, एरिया में फिरे तो उठा के लेके आते। बाद में आपको कैसा क्या करे तो आपको सुनते मेरे को मालूम है, वो पक्का आपको करने का मैं तैयार है, रेडी है। मैं पूरा अपना वो हबीब नगर पुलिस वाला आपके लिए है। रोड पे काली पीली ऐसा रोड पे फिरे वाले को तकलीफ देने का मैं रेडी है। ऐसा रोड पे वो कुछ नहीं ऐसा नहीं फिरना, कुछ काम है तो वो मेडिकल जॉब गए तो मेडिकल जॉब अलग बात है। वो आपका हेयर स्टाइल अच्छा नहीं है, पहले आपका वो स्टाइल अच्छा नहीं है, पूरा बाहर से आया वो ऐसा इधर आके कुछ वो रात में फिर के ऐसा गड़बड़ करे तो किसको भी नहीं छोड़ते। सुनना आप अच्छा। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।